ఏపీఐసి చైర్మన్ ఖాళీగా ఉంది, దాన్ని తీసుకో పార్టీలో యాక్టివ్గా ఇంతకుముందు ఎలా చేస్తాడో చేయమని అది కూడా చెప్పడం జరిగింది. ఆఖరికి ఏపీఐసి చైర్మన్ పదవి కూడా ఇవ్వలేదు. ఇది ఒకసారి మీ దృష్టి కూడా నేను తీసుకురావాలా, ప్రజల దృష్టి కూడా తీసుకెళ్ళాలి. ఇలా నా మాదిరి ఎంతమందికి ఎన్ని చెప్పి ఎన్ని అవమానాలు పడుతున్నారో ఎమ్మెల్యేలు అందరూ కూడా మాట్లాడుకోవడం కూడా జరుగుతుంది. ఎమ్మెల్యేలను కూడా ఒకసారి ఆలోచించాలి. ఒక ఎమ్మెల్యే చెప్పిన పని ఒక నియోజకవర్గంలో ఏ పనైనా సరే జరిగిందా 5 ఏళ్లలో అంటే నా మనస్సాక్షికి జరగలేదు అని నేను చెప్తున్నా. పోస్టింగ్స్ కానీ, ఒక నామినేటెడ్ పోస్టింగ్ కానీ, ఒక వర్కులు కానీ, ఒక ఏదైనా మంచి చేయాలనుకుంటే కానీ ఏది నాకు న్యాయం జరగలేదు అనే ఒక భావన నాలో కలిగింది. రాయలసీమ 4 జిల్లాలు, నెల్లూరు, ఒంగోలు, గ్రేటర్ రాయలసీమ 6 జిల్లాలలో 74 మంది ఎమ్మెల్యేలు ఉంటే దాంట్లో 2 ఎమ్మెల్యేలు బలిజలు ఉంటే 2 బలిజలను తీసేసి ఈ 2 స్థానాలలో కూడా 2 రెడ్లను కూడా అపాయింట్ చేయడం జరిగింది ఇన్ఛార్జీలుగా. ద్రోహం ఏమిటి, ఎందుకు బలిజలకు ఇంత తీరని అన్యాయం చేశావు అని నేను ఈరోజు ముఖ్యమంత్రి గారిని వివరిస్తున్నా. నేను అడిగాను ఈరోజుగా ఒక సభ కూడా ఒక బలిజ, ఒక ఎస్సీ, ఒక రెడ్డికి ఇస్తానంటారు. దాంట్లో కూడా బలిజలు తీసేసి 2 రెడ్లు ఒక ఎస్సీకి ఇచ్చారు. పరిపాలనగా మళ్ళా మనం ముఖ్యమంత్రి కావాలి, ఈ ఎమ్మెల్యే అన్నిట్లో సక్సెస్ అయ్యాడు, ఈ ఎమ్మెల్యేని ఎందుకు మనం తీయాలి, తీసినాం కదా సముచిత స్థానం ఎందుకు ఇవ్వలేదు అని ఒక ఆలోచించాలి కదా. ఇప్పించుకున్నానా, మా బంధువులకు ఎవరికైనా పదవులు ఇప్పించుకున్నానా చెప్పండి. కార్పొరేటర్ని ఇప్పించుకోవాలంటే కూడా నా వల్ల కాలేదు. ఒక ఎమ్మెల్యేగా చిత్తూరులో 50 మందిలో కూడా ఈ అవమానాలు భరించి ఈ ఒక్క 5 ఏళ్ల కాలంలో బాధలు పడిన రోజులు కూడా ఉన్నాయనేసి కూడా తెలియజేస్తున్నాను. రాయలసీమలో బలిజలు అది కూడా వైసీపీకి ఓటు వేయరు అని ఒక స్వయంగా ముఖ్యమంత్రి సలహాదారులకు భావన కలిగిందంటే బలిజల అవసరం లేదా? రాయలసీమలో బలిజలు ఈరోజు 50-60 లక్షల ఓట్లు కలిగిన రాయలసీమ 6 జిల్లాలలో ఉంటే బలిజలకు ఒక్కటన్నా మీరు ఇచ్చారా? మంత్రి పదవి లేదు, జిల్లా విప్పిస్తానన్నారు, అసెంబ్లీ విప్పి లేదు, ఒకటి కూడా న్యాయం చేయలేదు. నువ్వెందుకు, నీకు ఇవన్నీ చెప్పారు కాబట్టి నేను ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. కళ్యాణ్ పార్టీలో నేను పోయి కలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ పార్టీలో కలిసిన వెంటనే నన్ను సస్పెండ్ చేయడం జరిగింది. నేను పవన్ కళ్యాణ్ తిట్టినోళ్ళకు ఎమ్మెల్యే సీట్లు ఇస్తున్నారు, వాళ్ళకి ఏమైనా ఇచ్చారా? లేదు. నేను చిరంజీవి కుటుంబంతో 2002 నుంచి నాకు ఒక అవినాభావ సంబంధం ఉంది. ఆ రోజు అంబులెన్స్ ఒకటి ఓపెన్ చేశాం చిరంజీవి గారి గురించి 2002 సంవత్సరంలో అంబులెన్స్ ఓపెన్ చేయడం కూడా జరిగింది. చిరంజీవితో సాన్నిహిత్యం ఉంది, కుటుంబంతో సాన్నిహిత్యం ఉంది. ఈరోజు నేను పవన్ కళ్యాణ్ కలిశాను, నన్ను సస్పెండ్ చేశారు. ఓకే, ఇదే విధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రామనారాయణ రెడ్డి, రెడ్లందరూ, మాగుంట శ్రీనివాసరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, వీళ్ళందరూ రాజీనామాలు చేసి రెడ్లను ఎందుకు సస్పెండ్ చేయలేదు మీరు? బలిజలు ఒకరైనా మీకు దొరికిన రాష్ట్రంలో? బలిజలు, తెలంగాణలో ఒంటరి వాళ్ళే. బలిజలు అంటే అంత హీనంగా చూడాల్సినంత అవసరం ఏముంది? అటువంటి పార్టీలో కొనసాగాల్సిన అవసరం కూడా నా మనసు నొచ్చుకుంది కాబట్టి నేను ఆ పార్టీలో కొనసాగేదానికి కూడా ఇష్టం లేదు. ఈరోజే నేను నా పార్టీ సభ్యత్వానికి అదేవిధంగా రెండింటికి కూడా గుడ్ బై చెప్తున్నా. రేపు పవన్ కళ్యాణ్ దగ్గర జనసేన పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దగ్గర పార్టీ కండువా కూడా కప్పుకోవడం కూడా అభిమానంతో పోయి
రేపు సాయంకాలం 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో పార్టీ కండువా కూడా కప్పుకోవడం కూడా జరుగుతుంది. ఈరోజు నేను రాజీనామా చేస్తున్నాను. రేపు జనసేన పార్టీలో పార్టీ అధ్యక్షుడి సమక్షంలో పార్టీలో చేరుతున్నాననేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తుంది.